నమస్తే, నేను శ్రీజ, టారో కార్డ్ రీడర్, క్రిస్టల్ హీలర్ అండ్ హారోస్కోప్ రీడర్. ఈ ఎపిసోడ్స్లో మనం ద్వాదశ రాశులకి సంబంధించిన టారో కార్డ్ ప్రెడిక్షన్స్ చూద్దాము. అలాగే మీలో ఎవరికైనా సరే స్పిరిచువల్ మొడాలిటీస్, టారో కార్డ్ రీడింగ్ కానివ్వండి, క్రిస్టల్ హీలింగ్ కానివ్వండి, లెర్నింగ్ అబౌట్ క్రిస్టల్స్ కానివ్వండి, స్విచ్ వర్డ్ థెరపీ కానివ్వండి, ఇలా మిగిలిన ఏ కోర్సెస్ అయినా సరే మీరు ఏదైనా నేర్చుకోవాలి అని అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి డౌట్స్ అడిగి క్లాసెస్లో జాయిన్ అవ్వచ్చు. అలాగే సర్టిఫైడ్ జెమ్ స్టోన్స్, న్యాచురల్ నాన్ హీటెడ్ జెమ్ స్టోన్స్ కానివ్వండి, క్రిస్టల్స్ కానివ్వండి కావాలనుకునే వాళ్ళు కూడా ఇదే నెంబర్స్ మీద సంప్రదించవచ్చు. దాంతోపాటుగా జ్యువెలరీకి సంబంధించిన క్వాలిఫైడ్ జెమ్ స్టోన్ బీడ్స్ కానివ్వండి, క్రిస్టల్ బీడ్స్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటాయి. కావాల్సిన వాళ్ళు సంప్రదించండి. అంతేకాకుండా చాలామంది నన్ను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మీరు చెప్తున్న స్విచ్ వర్డ్స్ ఏవైతే ఉన్నాయో అవి డిస్క్రిప్షన్లో ఒక్కొక్కసారి మిస్ అవుతున్నాయి, అర్థం కావట్లేదు అని అంటున్నారు. సరే, నేను ఇప్పుడు చెప్పే ప్రయత్నం చేస్తాను, జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు నేను చెప్పే వర్డ్స్ ఏంటంటే, మనీకి సంబంధించి బిజినెస్లో అప్పుల పాలైన వాళ్ళు కానివ్వండి, బిజినెస్ స్టార్ట్ చేసాము బాగా నడవాలి అనుకునే వాళ్ళు కానివ్వండి, ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నాం, చేసే వృత్తి వ్యాపారాల్లో కలిసి రావట్లేదు, అనుకోకుండా డౌన్ ఫాల్ అనేది స్టార్ట్ అయింది, మనీ ఫ్లో లేదు, బతకడానికి అప్పులు చేసి బతుకుతున్నాము, జీవితంలో మనీ లేక ఎలాంటి సంతోషం లేదు అనుకునే వాళ్ళకి మీ అప్పుల బాధలు తీరడానికి, అన్లిమిటెడ్ మనీ ఫ్లో మీ లైఫ్లో కలిగి మీరు మంచి ఐశ్వర్యంతో హ్యాపీగా ఉండడానికి ఈ స్విచ్ వర్డ్స్ అనేవి బాగా ఉపయోగపడతాయి. అలాగే మీరు నడిచే మార్గంలో, అంటే మీ బిజినెస్లో కానివ్వండి, మీ వృత్తి వ్యాపారాల్లో కానివ్వండి, ఎక్కడైనా సరే మీకు ఎలాంటి అడ్డంకులు వచ్చినా దాన్ని అధిగమించి మీరు ధైర్యంగా ముందుకి ఎదుర్కొని వెళ్ళడానికి, అలాగే మీరు డబ్బు బాగా సంపాదించడానికి, సంపాదించిన డబ్బు మీరు మంచిగా కాపాడుకోవడానికి, ప్రాపర్టీస్ మీద ఇన్వెస్ట్ చేయడానికి ఉపయోగపడేలాగా ఈ స్విచ్ వర్డ్స్ అనేవి చాలా హెల్ప్ చేస్తాయి. ఫస్ట్ వర్డ్ వచ్చేసి పోవర్టీ క్యాన్సిల్. ఇక్కడ నేను డిస్క్రిప్షన్లో ఖచ్చితంగా మెన్షన్ చేస్తాను. ఎలా అయితే మెన్షన్ చేశానో అలా మాత్రమే రాయాలి, క్యాపిటల్ లెటర్స్లో మాత్రమే రాయాలి, మనీకి సంబంధించి గ్రీన్ కలర్ పెన్తో మాత్రమే రాయాలి, క్యాపిటల్ లెటర్స్లో రాయాలి, టాప్ టు బాటమ్ 28 టైమ్స్ రాయాలి. ఒక్కొక్క వర్డ్ని చూస్ చేసుకుని ఒక్కొక్క వర్డ్ 28 టైమ్స్ రాయాలి. ఏదైతే డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తానో అలా మాత్రమే రాయాలి. మీరు చదివేటప్పుడు హైఫన్ మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. డిస్క్రిప్షన్లో మీరు రాసేటప్పుడు ఎలా రాయాలో అలా మెన్షన్ చేస్తాం కాబట్టి హైఫన్ అనేది మీరు రాసేటప్పుడు మాత్రమే మెన్షన్ చేస్తారు. చాంటింగ్ చేసేటప్పుడు మీరు హైఫన్ మెన్షన్ చేయాల్సిన అవసరం అయితే లేదు. కాబట్టి ఫస్ట్ వర్డ్ వచ్చేసి పోవర్టీ క్యాన్సిల్, టుగెదర్ చేంజ్, రెడిక్యులస్ చార్మ్, ఫైండ్ డివైన్ కౌంట్ ఆన్. ఈ 4 వర్డ్స్ కూడా ఒక్కొక్క వర్డ్ని 28 సార్లు క్యాపిటల్ లెటర్స్లో గ్రీన్ కలర్ పెన్తో మాత్రమే రాయాలి. రాయడం కంప్లీట్ అయిపోయిన తర్వాత 108 సార్లు ఒక్కొక్క వర్డ్ని చాంటింగ్ చేయండి, జపం చేయండి. ఇలా చేసినట్లయితే కనుక నిద్రపోయే ముందు, ఈ ప్రాసెస్ అంతా కూడా మీరు నిద్రపోయే ముందు చేయండి. చాంటింగ్ అనేది మీరు డేకి 3 సార్లు చేసే టైం ఉంది అని అనుకుంటే 3 సార్లు చాంటింగ్ చేసుకోవచ్చు. కానీ నిద్రపోయే ముందు మాత్రం ఖచ్చితంగా ఒకసారి రాసి చాంటింగ్ చేస్తే చాలా మంచిది. మాకు కుదరట్లేదు అనుకునే వాళ్ళు మీకు ఏ టైం నచ్చితే ఆ టైంని ఫాలో అవ్వండి, కానీ ప్రతిరోజు అదే టైమింగ్స్ని ఫాలో అవ్వాలి. అలాగే రిలేషన్షిప్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, పెళ్లి చేసుకుందాం అనుకున్నాం కానీ కొన్ని కారణాల వల్ల విడిపోవాల్సి వచ్చింది, లేకపోతే మ్యారేజ్ లైఫ్లో మాకు డిస్టర్బెన్సెస్ ఉన్నాయి, లవ్ అండ్ అఫెక్షన్ రావట్లేదు, ఒకప్పుడు నాతో ఉన్నంత ఇదిగా ఇప్పుడు ఉండట్లేదు అనుకునే వాళ్ళు కానివ్వండి, ఒకప్పుడు పెళ్లి చేసుకుందాం అని అనుకున్నాము కానీ ఇప్పుడు దూరంగా ఉంటున్నాము విడిపోయి అనుకునే వాళ్ళు కానివ్వండి, మాకు తొందరగా పెళ్లి కావాలి ఇష్టపడిన వాళ్ళతో అనుకునే వాళ్ళు కానివ్వండి, ఈ వర్డ్స్ని 28 టైమ్స్ రెడ్ కలర్ పెన్తో టాప్ టు బాటమ్ క్యాపిటల్ లెటర్స్లో రాసిన తర్వాత 108 సార్లు ఇప్పుడు నేను చెప్పబోయే వర్డ్స్ని జపం చేయండి. ఫస్ట్ వర్డ్ వచ్చేసి కన్సిడ్ క్లియర్, రెండో వర్డ్ లీన్ ఆన్, థర్డ్ వర్డ్ వచ్చేసి టుగెదర్ యాక్ట్, ఫోర్త్ వర్డ్ వచ్చేసి బ్రింగ్ ఆన్ లవ్ డివైన్. ఈ 4 వర్డ్స్ కూడా మీరు హైఫన్తో సహా మెన్షన్ చేసి 28 సార్లు రెడ్ కలర్ పెన్తో క్యాపిటల్ లెటర్స్లో రాసేసిన తర్వాత 108 సార్లు జపం చేయండి. ప్రాసెస్ ఎప్పుడూ కూడా నిద్రపోయే ముందు చేస్తే చాలా మంచి ఫలితం ఉంటుంది. కుదరలేని వాళ్ళు ఎనీ టైం చూస్ చేసుకోవచ్చు, కానీ మిస్ అవ్వకుండా మాత్రం ప్రతిరోజు ఈ ప్రాసెస్ చేసుకోండి, ఖచ్చితంగా మంచి రిజల్ట్స్ ఉంటాయి. అలాగే హెల్త్కి సంబంధించి కానివ్వండి, నెగిటివ్ ఎనర్జీస్కి సంబంధించి కానివ్వండి, ప్రమోషన్స్కి సంబంధించి కానివ్వండి, అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. మీరు మనీ కోసం రాస్తుంటే గ్రీన్ కలర్ పెన్, రిలేషన్షిప్ కానివ్వండి, అలాగే పెళ్ళిళ్ళకి సంబంధించి లవ్కి సంబంధించి రాస్తుంటే కనుక రెడ్ కలర్ పెన్ కానివ్వండి, పింక్ కలర్ పెన్ కానివ్వండి యూస్ చేయాలి. అలాగే హెల్త్కి సంబంధించి బ్లూ కలర్ పెన్ కానివ్వండి, గ్రీన్ కలర్ పెన్ కానివ్వండి యూస్ చేయాలి. అలాగే నెగిటివ్ ఎనర్జీస్కి సంబంధించి, దిష్టికి సంబంధించి చెప్తున్న స్విచ్ వర్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి మీరు బ్లాక్ కలర్ పెన్ అని మాత్రమే యూస్ చేయాలి. ఇక్కడ నేను
డిస్క్రిప్షన్లో కూడా మెన్షన్ చేస్తాను. ఎవరు మర్చిపోవాల్సిన అవసరం ఉన్నా సరే డిస్క్రిప్షన్లో చూసి మీరు ఫాలో అవ్వచ్చు. అలాగే ఈ ప్రెడిక్షన్స్ వచ్చేసి మనకి జనవరి 26వ తారీఖు నుంచి 1వ తారీఖు వరకు కూడా వర్తిస్తాయి. ధనుస్సు రాశి టారో కార్డ్ ప్రెడిక్షన్స్ చూద్దాము. ధనుస్సు రాశికి సంబంధించి ఎవరైతే లవ్ రిలేషన్షిప్లో ఉన్నారో, మ్యారేజ్కి సంబంధించిన ప్లాన్స్ ఎవరైతే చేసుకుంటున్నారో ధనుస్సు రాశికి సంబంధించిన వాళ్ళు అందులో సక్సెస్ అవుతారు. ఫ్యామిలీతో చెప్పి డిస్కస్ చేసుకుని ఒప్పించుకోవాలి అనుకునే వాళ్ళు, ఈ రిలేషన్షిప్ని ఎలా అయినా పెళ్లి వరకు తీసుకువెళ్ళాలి అని చెప్పేసి మీరు చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో 100% దానిలో సక్సెస్ అవుతారు. ఎంగేజ్మెంట్కి సంబంధించి అలాగే పెళ్ళిళ్ళకి సంబంధించిన శుభకార్యాలు ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా మీ ఇళ్ళల్లో డిస్కషన్స్కి వచ్చే అవకాశం ఉంది. అండ్ 100% దానిలో మీరు సక్సెస్ అవడమే కాకుండా దానికి సంబంధించిన డేట్స్ కానివ్వండి, ఎంగేజ్మెంట్స్ డేట్స్ కానివ్వండి, పెళ్ళిళ్ళకి సంబంధించిన డేట్స్ కానివ్వండి, దాని గురించి డిస్కషన్స్ కానివ్వండి జరిగే అవకాశం అయితే ఉంది. అలాగే ధనుసు రాశికి సంబంధించిన ఆడవాళ్ళ విషయాల్లో చూసుకుంటే కనుక ఖచ్చితంగా ప్రమోషన్ కోసం కానివ్వండి, సాలరీ ఇంక్రిమెంట్, అంతేకాకుండా కంపెనీలో ఎదిగే ప్రయత్నాలు, మీరు చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో 100% దానిలో సక్సెస్ అవుతారు. ఎప్పటి నుంచో మీకు ఒక స్థానబలం కావాలి, ఇలాంటి పొజిషన్ కావాలి, ఇలాంటి పవర్ఫుల్ పొజిషన్ ఒకటి కావాలి అని అనుకుంటున్నారో ఖచ్చితంగా అక్కడ వరకు మీరు రీచ్ అవుతారు. అంతేకాకుండా ఏదైతే ప్రెగ్నెన్సీకి సంబంధించి, అంటే ఆడవాళ్ళకి సంబంధించి ప్రెగ్నెన్సీ విషయాల్లో కూడా చాలా అనుకూలంగా ఉండబోతుంది. థైరాయిడ్ కానివ్వండి, పీసీఓడి కానివ్వండి, హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ ప్రాబ్లమ్స్ కావచ్చు, ఓవర్ వెయిట్ కావచ్చు, లేకపోతే ఇతర కారణాల వల్ల ఏదైతే గత కొన్ని రోజులుగా ఒక కైండ్ ఆఫ్ డిప్రెషన్ ప్రెగ్నెన్సీకి సంబంధించి ఫీల్ అవుతూ ఉన్నారో అది ఖచ్చితంగా మీ దగ్గర నుంచి దూరం అవుతుంది. ఆ డిప్రెషన్ అనేది ప్రెగ్నెన్సీకి సంబంధించిన శుభవార్తలు వింటారు. అంతేకాకుండా ప్రెగ్నెంట్గా ఉన్న వాళ్ళు కూడా హెల్తీ బేబీని డెలివర్ చేస్తారు, అంటే డెలివరీ అవుతుంది, మంచి హెల్తీ డెలివరీ అవుతుంది. అలాగే సొంత ఇంటికి షిఫ్ట్ అంటే తీసుకొని చాలా రోజులు అయినప్పటికీ కానీ గత కొద్ది రోజులుగా వేరే విషయాల్లో కావచ్చు, అంటే ఏ రకమైన కొన్ని రకాల ఇబ్బందులతో సొంత ఇంటికి వెళ్లకుండా రెంటెడ్ హౌస్లోనే ఉంటూ మీ పనులు అవ్వట్లేదు అనుకుని ఇబ్బంది పడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా వర్క్ ఫినిష్ చేసుకుని ఇన్ టైంలోనే మీరు అనుకున్న స్థానానికి అంటే మీరు అనుకున్న ఇంటికి ఖచ్చితంగా షిఫ్ట్ అవుతారు. ఇలా మంచి మంచి విషయాలన్నీ కూడా ధనుసు రాశి వాళ్ళకి జరుగుతాయి అన్నమాట. అలాగే పెండింగ్లో ఉన్న పనులు ఏవైతే ఉన్నాయో, చాలామంది హౌస్ కన్స్ట్రక్షన్ చేస్తారు, ఈ డబ్బు లేకపోవడం వల్ల కావచ్చు, ఏదైనా సరే ఇంటీరియర్ పనులు ఆగిపోవడం కానివ్వండి, సగం వర్క్ ఫినిష్ అయ్యి ఇంకొక సగం పెండింగ్ ఉండడం కానివ్వండి, ఇలా పెండింగ్లో ఉన్న హౌస్ రెనోవేషన్ వర్క్స్ కావచ్చు, లేకపోతే ఇంటీరియర్ వర్క్స్ కావచ్చు, లేకపోతే సగం వర్క్ అయిపోయి ఆగిపోయిన ఇల్లు కావచ్చు, ఏదైనా సరే ఖచ్చితంగా మళ్ళీ రీస్టార్ట్ చేసి దాన్ని ఫినిష్ చేసుకునే క్రమంలో మీ ఆ ప్రయాణం అనేది కొనసాగిస్తారు. ఇకపోతే సాలరీ ఇంక్రిమెంట్స్ కానివ్వండి, ఆన్సైట్ ఆపర్చునిటీస్ కానివ్వండి, దానికి సంబంధించిన వీసాలు కానివ్వండి, గ్రీన్ కార్డ్ కానివ్వండి, ఏదైనా ఒక ప్రాజెక్ట్ మీద ఎవరైనా వేరే కంట్రీలో జాబ్ చేస్తుంటే కనుక మళ్ళీ కొన్ని నెలల్లో ఆ ప్రాజెక్ట్ అయిపోతుంది, నెక్స్ట్ ఏంటి మన జాబ్ అని చాలామంది టెన్షన్స్ పడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి మంచి ఊరట లభిస్తుంది. ఖచ్చితంగా మళ్ళీ మంచి ఆపర్చునిటీ, మంచి జాబ్ అవకాశం అనేది వచ్చి చేరుతుంది. కెరియర్ చేంజ్ కానివ్వండి, జాబ్ చేంజ్ కానివ్వండి, ప్రమోషన్స్ కోసం ఎదురు చూసే వాళ్ళకి కూడా శుభవార్త వినే అవకాశం కనిపిస్తుంది. కానీ ఈ ప్రాసెస్లో కొంతమంది, అంటే ఖచ్చితంగా జరుగుతుంది, దీనికి దానికి సంబంధం లేదు. అయితే ఎవరైనా మంచి ప్రాపర్టీ కోసం ఎదురు చూసే వాళ్ళు కావచ్చు, గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ చేయాలి అనుకునే వాళ్ళు కానివ్వండి, కొంతమంది ఏదైనా అవకాశం ఇప్పిస్తాము అనుకునే వాళ్ళు కానివ్వండి, ఈ బిజినెస్లో ఇంత ఇన్వెస్ట్ చేస్తే మీకు ఇంత లాభం వస్తుంది అనేవాళ్ళు కానివ్వండి, మీకు గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ కానీ, జాబ్స్ కానీ, లేకపోతే బ్యాక్డోర్ జాబ్స్ ఇప్పిస్తామని కానీ ఎవరైనా సరే, లేకపోతే విదేశాల్లో జాబ్లు ఇప్పిస్తామని ఈ రాశికి సంబంధించిన వాళ్ళు మభ్యపెట్టే వాళ్ళు ఉంటారు మిమ్మల్ని. అంటే ఈ రాశికి సంబంధించిన వాళ్ళని వేరే వాళ్ళు మభ్యపెట్టే వాళ్ళు ఉంటారు. మీ దగ్గర నుంచి ఎలా అయినా డబ్బులు కాజేయడానికి ఎదురు చూస్తూ ఉంటారు, రాంగ్ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి చూస్తూ ఉంటారు, ఇంటెన్షనల్గానే మిమ్మల్ని మోసం చేయడానికి చాలామంది ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళ విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. అలాగే చాలా విషయాల్లో చాలా రెస్ట్లెస్గా అనిపిస్తుంది కాబట్టి అన్ని పనులు ఒకటేసారి పెట్టుకొని ఇబ్బంది పడకండి. రెస్ట్లెస్గా అంటే అది ఓన్లీ శారీరకంగానే కాదు, మెంటల్గా కూడా. మీకు ఒకే మంత్లో ట్రావెల్ ఉంది, ఆ టైంలోనే ఏదైనా ఎక్స్పాన్సెస్ చేయాల్సి వస్తుంది అనుకునేటప్పుడు ఇవన్నీ కూడా ఒకటేసారి ప్లాన్ చేసుకోకుండా ఒకదాని తర్వాత ఒకటి పూర్తయిన తర్వాత కంప్లీట్ చేసుకునే ప్రయత్నం చేయండి. లేకుంటే కనుక ఫినాన్షియల్గా
అలాగే హెల్త్ పరంగా కూడా విపరీతమైన స్ట్రెస్ తీసుకోవాల్సిన అవసరం వస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఆ స్ట్రెస్ నుంచి బయటపడడానికి ముందే ఒక ప్రణాళిక తీసుకొని దాని ద్వారా ముందుకు వెళ్ళడం మంచిది. ఆల్ ది బెస్ట్.